మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 25 వచనాల వరకు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 25 వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెం క్రిందైనను మంచం క్రిందైనను నుంచబడుటకు తేబడదు గదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాకనెను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలువబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. ఈ యొక్క మార్కు సువార్తలో మనము చూసినప్పుడు 4వ అధ్యాయం 21లో చూసినప్పుడు, మరియు ఆయన వారితో ఇట్లనెను. ఆయన ఎవరు? యేసు ప్రభువారు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మార్కు సువార్త 4వ అధ్యాయము 21 చూసినప్పుడు, మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందైనను మంచము క్రిందైనను నుంచబడుటకు తేబడదు గదా. ఈ యొక్క దీపానికి సాదృశ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తే, వెలుగునిచ్చే పరిశుద్ధ జీవం గురించి చెప్పబడుతూ ఉన్నది. వెలుగు ఆత్మపరమైనదిగా ఉంటూ ఉన్నది. వెలుగునిచ్చే పరిశుద్ధ జీవముగా ఉంటూ ఉన్నది. వెలుగు ఆత్మపరమైనదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఏమని అంటే, మరి వెలుగు ఇచ్చేది పై భాగాన్నే ఉంటుంది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంది. పై భాగముననే ఉంచబడుతూ ఉంటుంది. దీపస్తంభం మీదనే ఉంచబడుటకే గాని కొంచెం క్రిందైనను మంచం క్రిందైనను ఉంచబడడానికి వీలు లేదు. అలా ఉంచడం వల్ల మంచం కింద ఉంచితే మంచం కాలిపోతుంది, కొంచెం కింద పెడితే అది వెలుతురు మనకు కనిపించదు. కాబట్టి ఉపయోగకరంగా లేకుండా. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి అని అంటే, దేవుడిచ్చినటువంటి మానవులమైనటువంటి మనము ఆయన దీపముగా మనము వెలిగింపబడాలి. అంతేకాకుండా ఇతరులకు ఆ వెలుగును ప్రకాశింపని చేయాలి. అంతేకాకుండా మాదిరికరంగా మనం ఈ లోకంలో ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. 10వ వచనాన్ని ఒకసారి చూద్దాము. ఆయన ఒంటరిగా, మార్కు సువార్త 4:10, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయన అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్యమర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని యేసు ప్రభు వారి వెంబడ ఉన్నటువంటి శిష్యులు ఉపమాన భావాన్ని తెలుసుకోవడానికి మరి ఆలోచన చేస్తూ వచ్చారు. 21లో చూసినప్పుడు, దీపము వెలుగుకరంగా ఎత్తుపైన స్థలంలోనే ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. మనం కూడా అప్పుడు మన చిన్ననాటి కాలంలో
దీపాలు ఇంట్లో అంటించి పెట్టినప్పుడు ఆ మూలకు కిటికీల్లాగా అంటే చిన్నగా ఆ డబ్బ రూపకంగా కిటికీలు చేసేవాళ్ళు. అందులో ఉంచేవారు. అంతేకాకుండా కట్టెలకు కూడా మరి అది దీపం పెట్టడానికి ఉపయోగకరంగా పెట్టేవారు. అనేక రకాలుగా ఎత్తు భాగంలో ఉంచడానికే పెద్దలందరూ కూడా ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం కూడా మన కాలానికి వచ్చినప్పుడు కూడా బల్బులను పై భాగానికే మనం పెడతాం. ఎందుకంటే వాటి వెలుతురు మనకు రావాలని చెప్పి. లేదు కింది భాగాన పెడితే ఆ వెలుతురుకు ఉపయోగపడదు గానీ, అది ఒక కలర్‌ఫుల్‌గా పార్కులలో డెకరేషన్ చేసే స్థలాల్లో ఏదన్నా ప్రోగ్రామ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ సైడ్ పొంటి అలంకార రూపకంగా పెడతారు గానీ, ఆ వెలుతురు మనకు ఉపయోగకరంగా లేకుంటది. అది కొంతమందికి చూడ్డానికి ఆహ్లాదకరంగా కనిపించొచ్చు. దేవుని వాక్యం తెలియపరచబడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, దీపము పైభాగాన్నే ఉంచాలి. దీపము పైభాగముననే ఉంచాలి. కాబట్టి ఆ వెలుగు క్రీస్తై ఉన్నాడు. ఆ వెలుగులో మనమందరం కూడా చక్కగా నడవాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ అధ్యాయము క్షమించండి 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలను చూసి వారి ఎదుట, మళ్ళీ చదువుకుందాము. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు ప్రకాశింపనీయాలి అని అంటే సత్క్రియల ద్వారా వెలుగును చేసేవారిగా మనం ఉండాలి. వెలుగుగా కనిపించాలి. వెలుగుగా మనం కనిపించాలి. సత్క్రియల ద్వారా ఒక వెలుగు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడంలో ఒక వెలుగు, మంచి చేసేటటువంటి విషయంలో ఒక వెలుగు, సహాయం చేసేటటువంటి విషయంలో ఒక వెలుగు. ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నాలోని ప్రేమ జ్యోతిని వెలుగనీయుమా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుగనీయుమా. మనలోనున్నటువంటి వెలుగు ఇతరులకు క్రీస్తు యొక్క వెలుగు, ఆ యొక్క ప్రేమను వెల్లడిపరిచేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రియులారా. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలంలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను.
నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీ అక్కర నున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనుము. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ లోకంలో వేషధారణ కలిగినటువంటి జీవితం జీవించకూడదు. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ప్రార్థన చేయనప్పుడు విస్తారమైనటువంటి పదములు వాడకుండగా కొన్ని మాటలతోటే దేవుని చిత్తమైనటువంటి మాటలు మనం ప్రార్థన చేయలాగున, మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకు కనిపించాలని చెప్పి మనం ముఖం వికారం చేసుకొని ఉండకుండగా గుర్తించాలి. ప్రజల చేత మెప్పు పొందాలనేటటువంటి ఆలోచన మనం కలిగి ఉండకుండగా దేవుడిచ్చేటటువంటి మెప్పును పొందుకొని ఉండడానికి మనము మంచి మనసును కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ఏదైనా సహాయం చేసినప్పుడు ఇతరులకు కనిపించేటట్లా ఉండకుండగా, ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకు కనిపించేటట్టుగా ఉండకుండగా, మనం ప్రార్థన చేయనప్పుడు తలుపులు మూసుకొని ప్రార్థన చేయడం వల్ల పరలోకపు తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. అంతేకాకుండా మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాల్ని మనం చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నాయి గనక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుకొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు
తలుపు తీయమని అడగగా, అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. ఆ దినమున ఆ దినమునను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఎందుకొరకు మెలకువగా ఉండమని చెప్పి గుర్తు చేస్తూ ఉంది. ప్రభువు రాకడ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. చాలా మంది ఇప్పటి వరకు చెప్పారు కదా ఇదే మాటను, ఇంకా రాలేదు కదా అని మన మనసులో అనుకోవచ్చు. మనం అనుకోవచ్చు, అల్పులం కాబట్టి, అయోగ్యులం కాబట్టి మనం అనుకోవచ్చు, మన ఉద్దేశాలను అనుకోవచ్చు, మన లోపల ఏదో ఒక మూలాన అది బయలుదేరవచ్చు, అభద్రభావం కలిగినటువంటి ఉద్దేశం. కానీ దేవుడు తప్పకుండా తన కుమారుడైన యేసు ప్రభు వారిని, మన రక్షకుడైన యేసు ప్రభు వారిని ఒకరోజు రెండవ రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు. ఆ రాకడ సమయంలో మంచి సత్క్రియలు చేసినటువంటి బిడ్డలుగా, పరిశుద్ధ జీవితం జీవించినటువంటి బిడ్డలుగా, వెలుగుగా ప్రకాశించినటువంటి బిడ్డలుగా, దేవుని యందు ప్రార్థించినటువంటి బిడ్డలుగా, ఉపవాసంలో దేవుణ్ణి అడుక్కునేటటువంటి వారిగా, ప్రాధేయపడేటటువంటి వారిగా, ఈ లోకంలో మనమందరము జ్యోతుల వలె వెలిగింపబడేటటువంటి వారిగా, మంచి విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆ రాకడలో ఎత్తబడేటటువంటి వారిగా ఉంటాం. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి సీటున్నది, పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి సీటున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. ఆ రాకడకు సిద్ధపడుతున్నటువంటి రైలు వస్తూ ఉన్నది. పరిశుద్ధులకు అందులో స్థానం ఉన్నది, పవిత్రతకు స్థానం ఉన్నది. ఆనాడు నోహో గారు ఓడను తయారు చేసినప్పుడు మరి దేవుని కృపను బట్టి ఆయన వారి కుటుంబాన్ని కాపాడగలిగాడు. ఎవరు ఆయన మాటను విశ్వసించలేదు ప్రియులారా. కానీ దేవుని నీతి నెరవేర్చడానికి దేవుడు నోహో గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జలప్రలయం వస్తుందా ఎప్పుడొస్తుంది నోహో గారు అన్నారు. కానీ ఒకవేళ ఒక సమయంలో అది వచ్చి ఉన్నది. అప్పుడు అందరూ తలుపులు తెరవమన్నారు. తలుపులు తెరచియుండగనే విరిగిన మనసుతో సాగెదవా, కాలమపాయము గానుండే సమయము సద్విని యోగించు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మనం విఫలము చెందుతున్నాము. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. దేవుని చిత్తంగా బ్రతకమంటే బ్రతకలేకపోతూ ఉన్నాం. పరిశుద్ధతను కాపాడుకోమంటే కాపాడుకోలేకపోతూ ఉంటున్నాం. వెలుగుగా ఉండమంటే వెలుగుగా ఉండలేకపోతున్నాం. నీవు ఉన్నత స్థానంలో ఉండాలి, ఎత్తైనదిగా ఉండాలి, వెలుగుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటే మనం ఆ ఎత్తైన స్థలంలో కాకుండా లోయలో పడినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. చీకట్లో ఉన్నటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. అందుకనే మంచం కింద ఎవరు పెట్టరు, కొంచెం కింద ఎవరు పెట్టరు, దీపస్తంభం మీదనే దీపాన్ని పెడతారు కదా. మనల్ని కూడా ఈ భూమి మీద ఇన్ని జీవరాశులను దేవుడు సృష్టించాడు. అన్నిటికీ పైవారిగా మనల్ని దేవదూతల కన్నా కొంచెం తక్కువగా మనల్ని చేసి ఉంటున్నాడు. అయినప్పటికీ తప్పిపోవడానికి
ప్రప్రథమైనటువంటి వ్యక్తులు మానవులే అనేటటువంటిది ఆనాడు ప్రథమ పౌరుడైనటువంటి ఆదాము గారు, ప్రథమ పౌరాలైనటువంటి అవ్వగారు తప్పిపోయారు ప్రియులారా. నేడు మనం కూడా తప్పిపోతూ ఉంటున్నాం. మన ఆలోచనలు, ఉద్దేశాలు తప్పిపోతూ ఉన్నాయి. దేవుని చిత్తాన్ని బలపరుచుకోవడానికి, దేవుని దీవెనలు పొందుకోవడానికి ఉపయోగకరంగా లేకుండా మనం బ్రతుకుతూ ఉంటున్నాం. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం. అంత ఆయాసంగా, నీరసంగా. కానీ దేవుని వాక్యం అది గుర్తు చేయడం లేదు ప్రియులారా. సమయమందును అసమయమందును దేవుని మాటల్ని వినడానికి, దేవుని కృపలో భద్రపరచడానికి, నా జీవితంలో దేవుడు కృప చూపించి సహాయం చేసి ఉన్నటువంటి విషయాలను మనం ఎప్పుడు మార్చిపోవద్దు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉంటూ ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధలో నూనెను తీసుకొని వచ్చి సిద్ధపడి ఉంటూ ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు 5, బుద్ధి కలిగిన కన్యకలు 5. ఈ 5 బుద్ధి కలిగిన కన్యకలను అడిగారు, మీ నూనెను కొంచెం మాకు ఇవ్వండి, బదులుగా ఇవ్వండి అంటే బుద్ధి కలిగిన కన్యకలు అన్నారు, మేము ఇవ్వడం వల్ల మీకును చాలదు, మాకును చాలదు. మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని పోసుకోండి అని అంటే వారు కొనే దగ్గరికి వెళ్ళారు, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి పెళ్లి కుమారుడు వచ్చాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ ఆడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. బుద్ధి కలిగిన కన్యకలు వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు 5 మంది వచ్చారు, నూనెను తీసుకొని వచ్చారు. తలుపులు కొడుతూనే ఉన్నారు, దబా 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 కొడుతూనే ఉంటున్నారు. అయ్యా 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 అని పిలుస్తూనే ఉంటూ ఉన్నారు. కానీ ఆ తలుపులు మూయబడి ఉంటున్నాయి. ఆ తలుపులు మూయబడి ఉంటున్నాయి. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. 12వ వచనం, అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మీతో నిశ్చయముగా ఎరగను అంటే ఇంతవరకు మేము పాటించాము కదా, ఇంతవరకు వచ్చాము కదా, కొంచెం ఏమన్నా ఎసులుబాటు కల్పించండి అని అంటే అక్కడ ఎసులుబాటు అనేటటువంటిది లేకుంటుంది, మినాయింపులు అనేటటువంటిది లేకుంటుంది. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు క్రీస్తు సంగమా. సిద్ధెలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధెలో నూనెను సిద్ధముగా చేసుకో. రారాజురనై ఉన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజురనై ఉన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. కాలం బహు కొంచెమేగా నీకై వేచి ఉంచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజును త్వరపడగా. సమయము పోనీయక, మనమందరం సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి సమయాన్ని, దేవుడిచ్చినటువంటి వెలుగును, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను, దేవుడిచ్చినటువంటి సత్క్రియలు చేయడం అనేటటువంటి విషయాన్ని, దేవుడు చెప్పినటువంటి ప్రార్థనను మరి పరలోకపు తండ్రికి మనం ప్రార్థన చేయనప్పుడు మరి క్షమించేటటువంటి మంచి మనసు మనం కలిగి ఉండాలి. క్షమాపణ మనలో లేకుంటుంది, క్షమించే మనసు లేకుంటుంది.
కానీ పరలోకమందున మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ ప్రియులారా? నీవేమైనా తప్పుదం చేస్తే, నీవు బలి అర్పించేటప్పుడు నీకేమన్నా గుర్తొస్తే, నీవు బలి అర్పించకుండా అక్కడ పెట్టేసి ఫస్ట్ నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి సమాధానం పడమని చెప్పాడు. ఆడు తర్వాత వచ్చి నీ బలిని అర్పించమని చెప్పాడు. పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధన కాలంలో క్షమించడమే చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి రెండు కారణాలు. మానవాళి పాపములను క్షమించడానికి, మనల్ని ప్రేమించడం. ఈ 2 విషయాలను మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో వాటిని ఆస్వాదిస్తూ దేవుని వాక్యాన్ని అభివర్ణిస్తూ అభినందనీయమైనటువంటి దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని ఆయన చెంతకు చేరే వరకు మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. దీపము దీపస్తంభం మీదనే ఉంచాలి. మంచం కిందనో కొంచెం కిందనో పెట్టడానికి వీల్లేదు. ఓ ప్రియ క్రైస్తవుడా, నీవు ఉన్నతంగానే ఉండాలని చెప్పి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీవు వెలుగ్గానే ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీవు కింద ఉండడానికి వీల్లేదు, చీకటిగా ఉండడానికి వీల్లేదు, అపవిత్రతకు చోటు ఇవ్వడానికి నీవు వీల్లేదు. క్రియలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్నటువంటి నేను, మీరు, మనమందరం కూడా దేవుని వాక్యమే మనకు మాదిరికరంగా, ఆదర్శప్రాయంగా మనముండి దేవుని మాటల్ని నేర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. చిన్ని ప్రార్థన చేసుకొని ఇదే అంశ భాగాన్ని, 2వ భాగాన్ని మనం చూద్దాం. కనికర సంపన్నుడా, దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయనా. ఈ రాత్రి కాలమందు దీపస్తంభం మీదనే ఉంచాలని చెప్పి ఈ అంశం ద్వారా మేము నేర్చుకొని చుండగా మమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించండి. నూతనంగా నాయనా 3 సబ్స్క్రైబర్స్ పెరిగి ఉంటున్నారు నాయనా. 301 ఉన్నటువంటి వారు 304 అయ్యారు నలుగురు అయ్యారు నాయనా. ఈ 304 కుటుంబాలను నాయనా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలో ఉన్న అక్కర్ల అవసరతలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. దీవించి ఆశీర్వదించమని. వాక్యాన్ని వినున్నప్పుడు నాయనా ఏదైనా అభద్రభావం కలిగినటువంటి విషయం ఉంటే వెంటనే బైబిల్ చదువుకోవడానికి మీరు కృప చూపించమని. పడిపోతున్నటువంటి ప్రతి సమయంలో, స్థలంలో నాయనా మీరు చేయి పట్టుకొని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ లోక మాలిన్యం అంటకుండగా నైనా సత్క్రియల ద్వారా మీ దగ్గరికి చేరుకోవడానికి, పవిత్రత ద్వారా మీ దగ్గరికి చేరుకోవడానికి, పరలోక సంబంధమైనటువంటి విషయాలను మీ దగ్గరికి చేరుకోవడానికి, మీ చిత్తము మేము జరిగించలాగన మీరు కృప చూపించి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.